రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఓడిన వాళ్ళు ఎంపీలుగా పోటీ చేసి గెలవడం కొన్ని ఎన్నికల నుంచి ఆనవాయితీగా మారింది. ఎమ్మెల్యేలుగా ఓడి ఎంపీలుగా గెలవడం అనే సెంటిమెంట్ కేవలం ఒక్క బీజేపీ వాళ్ళకే వర్కౌట్ అవుతోంది. ఇతర పార్టీల వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఓడి ఎంపీలుగా పోటీ చేసినా తిరిగి వారంతా ఓడిపోయారు. కేవలం బీజేపీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు తిరిగి అదే పార్టీ గుర్తుపై పోటీ చేసిన వాళ్ళు గెలిచారు. అసెంబ్లీ నియోజకవర్గం అంటే సాధారణంగా 3 నుంచి 4 లక్షల ఓటర్లు 7 మండలాల పరిధిలో ఉండే చిన్న భౌగోళిక ప్రాంతం. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలోకి దిగితే ఆడుతూ పాడుతూ ప్రజలందరినీ కలిసేయొచ్చు, ఊరూరా వాడవాడన ప్రచారం చేసుకోవచ్చు. అదే లోక్సభ ఎన్నిక అయితే అసెంబ్లీ నియోజకవర్గానికి దాదాపు 7 రెట్లు. గత కొన్ని ఎన్నికల సరళి చూస్తే అసెంబ్లీలో ఓడిపోయిన వాళ్ళు చాలా సులభంగా పార్లమెంట్లో గట్టెక్కుతున్నారు. ఈసారి అలాంటి సెంటిమెంట్ వర్కౌట్ అయి చాలా మంది ఎంపీలుగా విజయాలు నమోదు చేసుకున్నారు. అయితే విచిత్రంగా ఈ సెంటిమెంట్ కేవలం బీజేపీ వాళ్లకే వర్కౌట్ కావడమే విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన చాలా మంది మొన్నటి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, టి జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, మెదక్ నుంచి రఘునందన్ రావు, నీలం మధు, హన్మకొండ నుంచి ఆరూరి రమేష్, నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న దానం నాగేందర్, పద్మారావు గౌడ్లు సికింద్రాబాద్ నుంచి ఎంపీలుగా పోటీ చేశారు. మొత్తం 10 మంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఇటీవల లోక్సభకు పోటీ చేశారు. మరో 2 ఎమ్మెల్యేలుగా ఉంటూ ఎంపీలుగా పోటీ చేశారు. ఇందులో గెలిచింది 4. బండి సంజయ్, అరవింద్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ వీళ్లంతా బీజేపీకి చెందిన వాళ్లే. టి జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యేగా ఓడిపోయి మళ్లీ నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినా ఆయనకు బీజేపీ నేతల్లాగా అదృష్టం దక్కలేదు. ఈయన 2 సార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. బాజిరెడ్డి గోవర్ధన్ అసెంబ్లీకి బీఆర్ఎస్ తరపున నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈయన నిజామాబాద్ లోక్సభ బరిలో నిలిచినా గెలవలేదు. కొప్పుల ఈశ్వర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ధర్మపూర్ నుంచి ఓడిపోయి పెద్దపల్లి లోక్సభకు పోటీ చేసినా గెలవలేకపోయారు. ఓడిన ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలవడం అనే ఒరవడి ఈసారి బీజేపీ వాళ్లకే వర్తించింది. ఆ అదృష్టం కమలం నేతలకే దక్కింది.